గెలుపు గుర్రాలకు టికెట్లు లభించాయి. టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల వివరాలు బయటపడ్డాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై నుంచి అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. తొలి విడతగా 94 చోట్ల పోటీ చేసే టీడీపీ అభ్యర్థుల పేర్లను చంద్రబాబు వెల్లడించారు. పొత్తులో భాగంగా జనసేన 24 అసెంబ్లీ స్థానాలు, 3 లోక్సభ స్థానాల్లో పోటీ చేయనుంది. ఇందులో 5 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను పవన్ ప్రకటించారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ హిందూపురం, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేస్తారు. జనసేన ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ తెనాలి బరిలో నిలబడ్డారు. ఇక తన రాజకీయ జీవితంలో అభ్యర్థుల జాబితా కోసం ఎప్పుడూ ఇంత కసరత్తు చేయలేదని చంద్రబాబు తెలిపారు. అభ్యర్థుల ఎంపిక కోసం వివిధ రూపాల్లో 1 కోటి మంది అభిప్రాయం తీసుకున్నట్లు చెప్పారు. ప్రజల మధ్యన ఉండే, ప్రజలు కోరుకున్న వారిని అభ్యర్థులుగా నిలబెడుతున్నట్లు చెప్పారు. తొలి విడతల్లో భాగంగా మొత్తం 118 మంది అభ్యర్థులను ఎంపిక చేశామన్నారు. యువత, మహిళలు, బీసీలకు అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలిపారు. టీడీపీ నుంచి పోటీ చేస్తున్న 94 మందిలో 23 మంది తొలిసారి ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. ఇందులో ఉన్నత చదువులు చదువుకున్న వారు కూడా ఉన్నారని చంద్రబాబు తెలిపారు. అదే వైసీపీ అభ్యర్థులను చూస్తే ఎర్రచందనం స్మగ్లర్లు గుర్తుకు వస్తున్నారని చంద్రబాబు ఆక్షేపించారు. ఇక తాము ప్రజలకు జవాబుదారీతనంగా ఉండే అభ్యర్థులని ఎంపిక చేశామని చంద్రబాబు తెలిపారు. గెలుపు సామర్థ్యమున్న అభ్యర్థులనే బరిలో నిలుపుతున్నామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఎక్కువ సీట్లు తీసుకుని ప్రయోగాలు చేసే బదులు తక్కువ స్థానాలు తీసుకుని రాష్ట్ర భవిష్యత్తు కోసం ముందుకెళ్లాలని నిర్ణయించామన్నారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర భవిష్యత్తు కోసమే జనసేనతో పొత్తు పెట్టుకున్నామని వివరించారు. తమ పొత్తు కుదిరిన రోజే వైసీపీ కాడి వదిలేసిందన్నారు. ఇక రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి, భావితరాల భవిష్యత్తు కోసమే ఈ నిర్ణయానికి వచ్చామన్నారు. ఇక బీజేపీ కలిసొస్తే తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఈ మేరకు టీడీపీ జనసేన ఉమ్మడి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీకి టీడీపీ తరపున పోటీ చేసే 94 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. రాష్ట్ర భవిష్యత్తు కోసమే జనసేనతో జత కట్టినట్లు చంద్రబాబు తెలిపారు. 5 కోట్ల ప్రజల కోసం 2 పార్టీలు కలిసి పనిచేయాలని నిర్ణయించినట్లు చంద్రబాబు తెలిపారు. ఇక రాష్ట్ర విభజన తర్వాత కంటే వైసీపీ పాలనలోనే ఎక్కువ నష్టం జరిగిందని చంద్రబాబు తెలిపారు. బ్రాండ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ను పూర్తిగా నాశనం చేశారని ధ్వజమెత్తారు. జగన్ పాలనలో సామాన్యులు, నేతలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చంద్రబాబు ఆందోళన చెందారు. ఇక పవన్ కళ్యాణ్ వైజాగ్లో ర్యాలీ చేస్తే అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. పొత్తు కుదిరిన రోజే మా విజయం ఖరారైందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు పార్టీకి రాజీనామా చేశారు. దాదాపు 3 ఏళ్లుగా పార్టీకి వ్యతిరేకంగా గళం విప్పుతూ రెబెల్ ఎంపీగా గుర్తింపు తెచ్చుకున్న రఘురామ ఎటకేలకు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. గజనీ తరహా మనస్తత్వం ఉన్న మీతో కలిసి పనిచేయడం సాధ్యం కాదంటూ జగన్కు రఘురామ లేఖ రాశారు. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కీలక నిర్ణయం తీసుకున్నారు. వైసీపీకి రాజీనామా చేసి సంచలనం సృష్టించారు. రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు జగన్కు పంపించారు. ఈ లేఖలో ఆయన జగన్పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పార్లమెంటరీ సభ్యత్వం నుంచి తనను అనర్హుడిగా చేయడానికి మీరు ఎన్నో ప్రయత్నాలు చేశారని ఆగ్రహం చెందారు. ఇక మీరు చేసిన ప్రయత్నాలు ఇప్పటి వరకు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదని వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రాథమిక క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు రఘురామ ప్రకటించారు. వెంటనే దానిని ఆమోదించారని కోరారు. త్వరలో అందరం ప్రజల తీర్పు కోరాల్సిన సమయం ఆసన్నమైందని రఘురామ వ్యాఖ్యానించారు. నరసాపురంలో నా నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేస్తా అని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఇక ప్రజా శ్రేయస్సు కోసం సేవ చేయాలనే దృఢ నిశ్చయానికి గుర్తుగా వైసీపీ నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పారు. అందుకే వైసీపీ ప్రాథమిక క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో తెలిపారు. దీనిని వెంటనే ఆమోదించాలని కోరారు. ప్రజల తీర్పును కోరాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఇద్దరికీ ఉన్న అసంబద్ధమైన అనుబంధం నుంచి ఒక్కసారైనా విముక్తి చేస్తుందని రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు. నారా లోకేష్ 2వ దశ శంఖారావానికి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. శంఖారావం సభలు ప్రారంభించడానికి పార్టీ సన్నద్ధమవుతోంది. మార్చి 1 నుంచి 2వ దశ శంఖారావం జరగనుంది. రాయలసీమ నుంచి లోకేష్ 2వ దశ శంఖారావం ప్రారంభం కానుంది. ఇప్పటికే ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల్లో మొదటి దశలో లోకేష్ శంఖారావం యాత్ర పూర్తయింది. ఈ సభలు విజయవంతం కావడంతో టీడీపీ శ్రేణులు ఫుల్ జోష్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే నారా లోకేష్ 2వ దశ శంఖారావం సభలకు టీడీపీ శ్రేణులు సన్నాహాలు చేస్తున్నాయి.
ఇక గుంటూరు జిల్లాలో పలువురు వ్యక్తులు టీడీపీలో చేరారు. ఇక మంగళగిరి నుంచి పెద్ద ఎత్తున వచ్చి టీడీపీలో చేరారు. వారందరికీ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీ ఇప్పటికే పనిచేస్తోన్న నేతలు కొత్త వారితో కలిసి ముందుకు సాగాలని సూచించారు. మంగళగిరి అభివృద్ధి కోసం తన వెంట నడుస్తున్న నేతలకు అభినందనలు తెలిపారు. తాడేపల్లి, మంగళగిరి, చిర్రాబూర్లకు చెందిన దాదాపు 180 కుటుంబాలు టీడీపీలో చేరాయి. మంగళగిరి నియోజకవర్గానికి టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా నారా లోకేష్ను ప్రకటించిన విషయం తెలిసిందే. టీడీపీ జనసేన అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ విడుదల కావడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. ఎంపికైన అభ్యర్థుల నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు, కార్యకర్తలు కేక్ కట్ చేస్తూ పండుగ చేసుకున్నారు. తమ పేర్లను ప్రకటించడంపై టీడీపీ జనసేన అభ్యర్థులు ఆయా పార్టీల అధినేతలకు కృతజ్ఞతలు తెలిపారు. తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నామన్నారు. తమ గెలుపునకు టీడీపీ జనసేన కార్యకర్తలు, నాయకులు సహకరించాలని కోరుతున్నారు. రాబోయేది టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. సైకో జగన్ను ఇంటికి పంపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని జోసెన్ చెప్పారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టీడీపీ జనసేన సంబరాలు అంబరానంటాయి. ఉమ్మడి తొలి జాబితా విడుదలతో జిల్లా వ్యాప్తంగా అభ్యర్థులను ప్రకటించిన నియోజకవర్గాల్లో సంబరాలు మిన్నంటాయి. అభ్యర్థుల జాబితా ప్రకటనతోనే గెలిచామన్న సంతోషం వ్యక్తం అవుతోంది. అనంతపురం జిల్లా ఉరవకొండలో టీడీపీ శ్రేణులు సంబరాలు జరుపుతున్నాయి. నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పయ్యావుల కేశవ్ను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఖరారు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. కవిత హోటల్ సర్కిల్ పెద్ద ఎత్తున టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. మరోసారి తనకు అవకాశం కల్పించిన చంద్రబాబుకు పయ్యావుల కేశవ్ కృతజ్ఞతలు తెలిపారు. ఉరవకొండ నియోజకవర్గంలో మరోసారి పసుపు జెండా ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ కి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఊహించినట్టుగానే మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి హస్తం గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డిని మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డితో పాటు రంగారెడ్డి జెడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి కలిశారు. వీరి వెంట మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి కూడా ఉన్నారు. వీరి చేరిక ఇంకా లాంఛనమే అవుతోంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. బీఆర్ఎస్ రాష్ట్ర కార్మిక విభాగం అధ్యక్ష పదవికి శోభన్ రెడ్డి రాజీనామా చేశారు. శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు నేడు కాంగ్రెస్లో చేరే అవకాశం ఉంది. గాంధీ భవన్లో పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో వారు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. బీఆర్ఎస్ లో ఉద్యమకారులకు మనుగడ లేదంటూ ఆ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. వారితో పాటు మరో 6 కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది. కర్నూలు జిల్లాలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఆలూరు నియోజకవర్గంలో వైసీపీకి ఎదురు దెబ్బ ఎదురైంది. ఇక మంత్రి గుమ్మనూరు జయరాం సోదరుడు మార్కెట్ యార్డ్ చైర్మన్ నారాయణ వైసీపీకి రాజీనామా చేశారు. ఆలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ విరూపాక్షిని నియమించిన తర్వాత గుమ్మనూరు జయరాం వర్గంలో అసంతృప్తి మొదలైంది. దీంతో ఆయన వర్గీయులు ఒక్కసారిగా రాజీనామాలు చేస్తున్నారు. తాజాగా జయరాం సోదరుడు వైసీపీకి రాజీనామా చేయడంతో పార్టీ వర్గాలు కలవరపడుతున్నాయి. వైసీపీలో ఉన్న కొంతమంది రెడ్ల చూపు ఆలూరు నియోజకవర్గంపై పడింది. నియోజకవర్గంలో వైసీపీలో ఉన్న రెడ్లకు సలాం కొట్టే వారికి టికెట్ కేటాయించారని నారాయణ మండిపడ్డారు. త్వరలో భవిష్యత్ ప్రణాళిక ప్రకటిస్తామని నారాయణ వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ధరణి సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. తహసీల్దార్ కార్యాలయంలోనే వాటిని పరిష్కరించాలని స్పష్టం చేశారు. ధరణి సమస్యల పరిష్కారం కమిటీ గుర్తించిన అంశాలపై సచివాలయంలో చర్చించారు. మార్చి మొదటి వారంలోగా 2.45 లక్షల పెండింగ్ దరఖాస్తులు పరిష్కరించాలని రెవెన్యూ శాఖను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. దీనిపై విధి విధానాలు రూపొందించాలన్నారు. 2020 ROR చట్టంలోని లోపాలున్నాయని ధరణి కమిటీ తేల్చి చెప్పింది. గత ప్రభుత్వం కేవలం 3 నెలల్లోనే సమగ్ర భూ సర్వే చేసిందని అధికారులు వివరించారు. హడావిడిగా సర్వే చేయడంతో కొత్త చిక్కులు వచ్చిపడ్డాయన్నారు. పోర్టల్లో లోపాలు సవరించాలంటే చట్ట సవరణ లేదా కొత్త ROR చట్టం చేయాలని సూచించారు. ధరణి పోర్టల్ నిర్వహిస్తున్న ఏజెన్సీపై సీఎం రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించారు. పోర్టల్ను ప్రైవేట్ ఏజెన్సీలకు ఎందుకు ఇచ్చారని అధికారులను ప్రశ్నించారు. గోప్యంగా ఉండాల్సిన లక్షలాది రైతుల ఆధార్, బ్యాంక్ ఖాతా వివరాలు, భూ రికార్డులు విదేశీ కంపెనీల చేతుల్లో ఎలా పెట్టారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ డేటా భద్రంగా ఉన్నట్లేనా? రికార్డులను విదేశీ కంపెనీలకు ఇచ్చే నిబంధనలున్నాయా అని సీఎం రేవంత్ ప్రశ్నించారు. బిడ్ దక్కించుకున్న కంపెనీ మారితే ప్రభుత్వం ఎలా అంగీకరించిందన్నారు. కర్నూలు జిల్లాలో అధికార పార్టీలో లుకలుకలు నెలకొన్నాయి.
బద్దికెర వైసీపీలో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇటీవల ఉప సర్పంచ్ ప్రమీలమ్మ కారు అద్దాలు ధ్వంసం చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. దీనిపై ఉప సర్పంచ్ పోలీసులను ఆశ్రయించారు. నేటికి నిందితులను గుర్తించలేదు. తాజాగా ఎమ్మెల్యే ప్రారంభించిన శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. పార్టీలో ఒకరిద్దరు పెత్తనం చెలాయిస్తున్నారని ఆ పార్టీ నాయకులు బహిరంగంగా విమర్శిస్తున్నారు. చాలా మంది అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. నేతల మధ్య విభేదాల కారణంగా ఇలాంటివి జరుగుతున్నాయన్న విమర్శలు నెలకొన్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు శిలాఫలకాన్ని ధ్వంసం చేశారని వైసీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 2028లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. అధికారంలోకి రాకుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటారని స్పష్టం చేశారు. జీవితంలో ఇక ఎప్పుడు పోటీ చేయబోనని తేల్చి చెప్పారు. విజయ సంకల్ప యాత్రలో భాగంగా మంచిర్యాలలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ డ్రామాలు ఆడుతోందని ధ్వజమెత్తారు. అసలు బ్యారేజీలు పనికి వస్తాయో లేదో బహిరంగంగా ప్రకటించాలన్నారు. బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం బీజేపీకి లేదని ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్లోని నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ హామీ ఇచ్చారు. ఇప్పటికే ఫ్యాక్టరీని సిఫార్సుల కమిటీ సందర్శించింది. చైర్మన్ శ్రీధర్ బాబు, సభ్యులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, రైతులు, కార్మికులు, రాజకీయ పక్షాల అభిప్రాయాలను తెలుసుకున్నారు. చక్కెర పరిశ్రమను ప్రారంభించేందుకు కసరత్తు జరుగుతోందని శ్రీధర్ బాబు తెలిపారు. చక్కెర పరిశ్రమ ప్రారంభం, చెరుకు సాగు ఒకేసారి జరగాలని సలహా ఇచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పరిశ్రమ పునరుద్ధరణపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తామన్నారు. లాభాల్లో ఉండేలా ఫ్యాక్టరీని తిరిగి తెరిపించేందుకు ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. చెరుకు రైతులకు పర్చేస్ ట్యాక్స్ సబ్సిడీని పరిశీలిస్తున్నామన్నారు. ఇక ట్రాన్స్పోర్ట్ సబ్సిడీ, కొత్త వంగడాలపై దృష్టి సారించామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. 5 ఏళ్లలో రీజనల్ రింగ్ రోడ్డును పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇక ఫ్యాక్టరీని ప్రారంభిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని మంత్రికి పలువురు రైతులు తెలిపారు. చెరుకును సాగు చేస్తేనే ఫ్యాక్టరీని ప్రారంభించే అవకాశం ఉంటుందని మంత్రి వెల్లడించారు. నిజాం షుగర్పై రైతుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని కమిటీ నిర్ణయం తీసుకుంటుందని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. నోటిఫికేషన్ తప్పుల తడకగా తయారైందని ఇప్పటికే పలువురు అభ్యర్థులు గగ్గోలు పెడుతున్నారు. మెగా డిఎస్సీపై జై భీమ్రావ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జన శ్రవణ్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఆయనకు మద్దతుగా 100 మంది పార్టీ కార్యకర్తలు నిలిచారు. రాష్ట్రంలోని 10 లక్షల మంది అభ్యర్థుల పక్షాన తాను దీక్షకు దిగినట్లు శ్రవణ్ ప్రకటించారు. ఇక ఏపీలో డిఎస్సీ అభ్యర్థులకు జరుగుతున్న అన్యాయంపై జై భీమ్రావ్ భారత్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. 10 లక్షల మంది డిఎస్సీ కోసం ఎదురు చూస్తుంటే జగన్ సర్కార్ దగా డిఎస్సీని జారీ చేసిందని ధ్వజమెత్తారు. కేవలం 6,100 పోస్టులతో డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిందని మండిపడుతున్నారు. ఇక ఈ పోస్టులను కూడా ఈ డిఎస్సీ నోటిఫికేషన్లోనే కలిపివేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. గిరిజన డిఎస్సీ అభ్యర్థులకు విడిగా నోటిఫికేషన్ను ఐటీడీఏ పీఓ ద్వారా ఇవ్వడం కూడా అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. తలపడుతున్నారు. రాజకీయ కక్షతో దాష్టికానికి ఒడిగడుతున్నారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలోని పార్వతీశంపేట వద్ద టీడీపీ జనసేన మద్దతుదారుడి కోళ్ల ఫారాన్ని కూల్చివేశారు. అడ్డు వచ్చిన వారిపై దాడికి తెగబడ్డారు. ఆముదాల వలస పురపాలక సంఘం లక్షుడిపేటకు చెందిన వైసీపీ మద్దతుదారుడు పైల అప్పలరావుకు చెందిన సుమారు 90 సెంట్ల మెట్ట భూమిని 2019లో కోళ్ల ఫారం పెట్టుకునేందుకు కిల్లి వెంకటప్రసాద్ లీజుకు తీసుకున్నారు. ఇటీవల దాని కాలపరిమితి పూర్తయింది. ఖాళీ చేయాలని స్థల యజమాని అప్పలరావు ప్రసాద్కు సూచించారు. లీజు 15 ఏళ్లకు ఉందని ప్రసాద్ చెప్పగా కేవలం 5 ఏళ్లకు మాత్రమే ఉందని అప్పారావు చెప్పడంతో ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. అప్పారావుతో పాటు మరికొందరు వైసీపీ నాయకులు పోక్లైన్లతో కోళ్ల ఫారం ఉన్న 3 షెడ్లను పగలగొట్టేశారు. ఇక దీంతో కొన్ని కోళ్లతో పాటు కంసు పిట్టలు మృత్యువాత పడ్డాయి. టీడీపీ నుంచి వైసీపీలోకి రాలేదనే ఉద్దేశంతో తన ఫారంపై దాడి చేశారని బాధితుడు ప్రసాద్ ఆరోపణలు చేశాడు. ఇక షెడ్డు కూల్చివేయడంతో 50 లక్షలు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశాడు. దీనిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాజీ కౌన్సిలర్ దంపతుల చిరంజీవరావుతో పాటు మరో 6గురిపై కేసు నమోదు చేసినట్లు సిఐ దివాకర్ యాదవ్ తెలిపారు. ఇప్పటికే ప్రోక్లైనర్లను సీజ్ చేశామన్నారు. బాధితుల్ని టీడీపీ శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు కూన రవికుమార్, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ పెడాడ రామ్మోహన్ రావు వేర్వేరుగా పరామర్శించారు. తిరుపతి జిల్లాలో ఎర్రచందనం దొంగలు
బరి తెగిస్తున్నారు. పోలీసులపై దూసుకెళ్లేలా ప్రవర్తిస్తున్నారు. ఎర్రచందనం వాహనాలతో దాడులకు తెగబడుతున్నారు. ఏర్పేడులో ఎర్రచందనం దొంగలు దారుణానికి తెగబడ్డారు. ఏర్పేడు మండల చింతలపాలెం చెక్పోస్టు వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసులపైకి ఎర్రచందనం వాహనాన్ని తీసుకువెళ్లారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ ప్రభాకర్ రావు సుబ్రహ్మణ్యాన్ని చికిత్స నిమిత్తం రేణిగుంట అమర్ హాస్పిటల్కు తరలించారు. ప్రభాకర్ తలకు తీవ్ర గాయం కావడంతో శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రభాకర్ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. టాస్క్ ఫోర్స్ అధికారులు ఫిర్యాదుతో ఏర్పేడు సీఐ శ్రీరామ్ శ్రీనివాస్ కేసు నమోదు చేసి వాహనాన్ని ట్రేస్ చేస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చామని టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. వైసీపీ నేతల ఆగడాలు హద్దుమీరుతున్నాయి. అనంతపురం జిల్లాలో వారు వీరంగం సృష్టిస్తున్నారు. నార్పల మండలంలో వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు. కూతలేరు బ్రిడ్జ్ ప్రారంభోత్సవ శిలాఫలకంలో వైసీపీ నేత నార్పల సత్యనారాయణ రెడ్డి పేరు లేకపోవడంతో వివాదం నెలకొంది. దీంతో ఆయన అనుచరులు బెదిరింపులకు దిగారు. ప్రారంభోత్సవాలు చేయకుండా ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ఆమె భర్త ఆలూరు సాంబశివారెడ్డిని అడ్డుకుంటున్నామని హెచ్చరించారు. ఇక ఈ నేపథ్యంలోనే ప్రగతి పనులు చేస్తున్న కూలీలను అడ్డగించారు. పనులు చేస్తే బాగుండదని హెచ్చరించారు. కూలీల సమాచారంతో ఎమ్మెల్యే భర్త సాంబశివారెడ్డి, R&B అధికారులు అక్కడికి చేరుకున్నారు. సత్యనారాయణ రెడ్డి అనుచరులు వారితో వాగ్వాదానికి దిగారు. పోలీసులు రంగప్రవేశం చేసి శిలాఫలకం ఏర్పాటు పనులు పునః ప్రారంభమయ్యాయి. ఇక ప్రజాప్రతినిధుల పేర్లను మాత్రమే శిలాఫలకంలో చేరుస్తారని, సత్యనారాయణ రెడ్డి ప్రజాప్రతినిధి కాదని సాంబవర్గీయులు అంటున్నారు. ఇక పార్టీ నాయకుడు అయినంత మాత్రాన శిలాఫలకంలో చేరుస్తారా అని ప్రశ్నిస్తున్నారు. అర్చకుడిపై బీఆర్ఎస్ నాయకుడు దౌర్జన్యం చేశాడు. జోగులాంబ గద్వాల జిల్లాలో ఈ ఘటన జరిగింది. పురోహితుడిపై బీఆర్ఎస్ నాయకుడు దాడి చేశాడు. ఐజ మండలం ముత్తనూరులో ధన్వంతరి వెంకటేశ్వర స్వామి ఆలయంలో అర్చకునిగా పనిచేస్తున్న భరత్ పై బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ తనయుడు రామచంద్రారెడ్డి దాడి చేశాడు. ఇక పురోహితుడిని ఆలయం నుంచి బయటకు లాక్కొచ్చి నానా దుర్భాషలాడాడు. పూజలు చేయవద్దని రామచంద్రారెడ్డిని పట్టుబట్టాడు. ఇక ఆలయం నుంచి బయటకు పోవాలని ఆగ్రహంతో ఊగిపోయాడు. తాము వంశపారవస్యంగా ఇదే ఆలయంలో అర్చకత్వం చేస్తున్నామని చెబుతున్నా వినే ప్రయత్నం చేయలేదు. దీంతో ఏం చేయాలో పాలుపోని అర్చకుడు సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేశారు. న్యాయం కావాలని కోరడంతో అది వైరల్గా మారింది. వీరంగం సృష్టించిన నాయకుడిపై చర్యలు తీసుకోవాలని అర్చక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. రాహుల్ గాంధీ యాత్ర మళ్లీ ప్రారంభమైంది. భారత్ జోడో న్యాయ్ యాత్ర ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ నుంచి తిరిగి ప్రారంభమైంది. రాహుల్ గాంధీ నేతృత్వం వహించే ఈ యాత్రలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంకకు యూపీ ప్రజలు స్వాగతం పలుకుతున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. దేశంలో అణగారిన వర్గాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని మండిపడ్డారు. బీసీలు, ఓబీసీలు, గిరిజనులు, మైనార్టీలు కేవలం కార్మికులుగా మున్సిపాలిటీల ఉద్యోగాలకే పరిమితమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే కుల గణన చేపడతామని రాహుల్ హామీ ఇచ్చారు. రాహుల్ న్యాయ్ యాత్రకు 5 రోజుల పాటు విరామం ఇవ్వనున్నారు. ఫిబ్రవరి 27, 28 తేదీల్లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో రాహుల్ గాంధీ 2 ప్రత్యేక ఉపన్యాసాలు ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. అందుకోసం యూకే వెళ్తున్నారు. రేపటి నుంచి మార్చి 1 వరకు యాత్రకు విరామం ఇవ్వనున్నట్లు కాంగ్రెస్ వర్గాలైతే పేర్కొన్నాయి. మార్చి 2న ధోల్పూర్ నుంచి యాత్ర తిరిగి ప్రారంభమవుతుందని కాంగ్రెస్ కీలక నేత జైరాం రమేష్ తెలిపారు. ఇక నెల్లూరు పెద్ద చేపల మార్కెట్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. 60 లక్షలతో టీడీపీ సర్కార్ నెలకొల్పిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను వైసీపీ నేతలు మూసివేశారు. అందులోని కంప్యూటర్లను, ఏసీలు, విలువైన పరికరాలు మాయం చేశారు. తాజాగా వైసీపీ నేతలు, కార్యకర్తలు మరో అరాచకానికి తెరతీశారు. ఇప్పుడు ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను పార్టీ కార్యాలయంగా మార్చబోతున్నారు. ఇందులో భాగంగా ఫర్నిచర్ను మున్సిపల్ వాహనంలో తరలిస్తుండగా ఓ వర్గానికి చెందిన స్థానికులు అడ్డుకున్నారు. వైసీపీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను కొనసాగించాలని డిమాండ్ చేశారు. తమ పిల్లలు ఎంతో మంది గతంలో ఇక్కడే శిక్షణ పొంది ఉద్యోగాల్లో చేరారని వివరిస్తున్నారు. ఇప్పుడు ఆ సెంటర్ను ఎందుకు తీసేస్తున్నారని ప్రశ్నించారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను తీసేసి పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసుకుంటారా అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు. 4 రోజుల పాటు అట్టహాసంగా సాగిన మేడారం మహాజాతర ముగిసింది. జనం వీడి సమ్మక్క సారలమ్మ తిరిగి వనప్రవేశం చేశారు. దీంతో జాతర అధికారికంగా పరిసమాప్తమయ్యింది. అమ్మలు వనానికి కదిలే వేళ మేడారంలో చిరు జల్లులు ఆహ్వానం పలికాయి. సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజును గద్దెలపై నుంచి ఆదివాసీ పూజారులు ఆలయాలకు ఊరేగింపుగా తీసుకువెళ్లారు.
జాతర ప్రాంగణంలోని విద్యుత్ దీపాలను ఆర్పేసి వెన్నెల కాంతిలో గద్దెల వద్ద తుది పూజలు చేశారు. ఈ మహాఘట్టాన్ని తిలకించడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇక మరోవైపు అమ్మల దర్శనానికి భక్తులు పోటెత్తారు. గద్దెల ప్రాంగణం రోజంతా కిక్కిరిసిపోయింది. జంపన్న బాగులో పుణ్య స్నానాలు ఆచరించి మొక్కులు సమర్పించుకున్నారు. తిరుగు ప్రయాణాలతో ఆర్టీసీ ప్రాంగణం కిటకిటలాడుతోంది. జాతర ముగిసినా మేడారానికి భక్తులు వస్తారని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు 1.35 కోట్ల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్లు అంచనా. దాదాపు 1.35 కోట్ల మంది భక్తులు సమ్మక్క సారలమ్మను దర్శించుకున్నారని మంత్రి సీతక్క తెలిపారు. మేడారంలో వసతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్లు కేటాయించిందన్నారు. మేడారం జాతరను విజయవంతం చేసిన ప్రజలకు, అధికారులకు మంత్రి సీతక్క కృతజ్ఞతలు తెలిపారు. 20 శాఖల అధికారులు జాతర పనుల్లో కష్టపడి పనిచేశారని ప్రశంసించారు. మహాజాతరకు వచ్చిన భక్తుల్లో 5,090 మంది తప్పిపోగా 5,062 మందిని గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించామన్నారు. మరో 32 మంది చిన్నారులు అధికారుల వద్ద జాగ్రత్తగా ఉన్నారని తెలిపారు. వారిని కూడా కుటుంబీకులకు క్షేమంగా అప్పగిస్తామన్నారు. వైసీపీ సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆదాయార్జనపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించింది. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఎన్నికలకు ముందు విరివిగా వాడేయడానికి జగన్ సర్కార్ నిర్ణయించుకుంది. అన్ని శాఖలతో ఆదాయార్జన శాఖలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి, మార్చి నెలలో ఉద్యోగులకు సెలవులు ఇచ్చేటప్పుడు వారి అవసరం తీవ్రతను తెలుసుకున్నాకే మంజూరు చేయాలని, తీవ్రత లేకపోతే సెలవు ఇవ్వొద్దని సర్క్యులర్ జారీ చేసింది. ప్రభుత్వం తన ఎన్నికల అవసరాల కోసం ఉద్యోగులను ఇబ్బంది పెట్టడం సమంజసం కాదన్నారు ఉద్యోగులు. ప్రస్తుతం జగన్ సర్కార్ ఇచ్చిన సర్క్యులర్పై ఉద్యోగుల్లో చర్చ మొదలైంది. వాడుకుని వదిలేయడంలో సీఎం జగన్ సిద్ధహస్తుడు. నిన్న మొన్నటి వరకు తమ ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు వాలంటీర్లను, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను వాడేసుకున్న జగన్ ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులపై దృష్టి సారించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాలపై మరింత ప్రచారం చేయాలని వైసీపీ నేతలు భావిస్తున్నారు. ఇళ్ల పట్టాలు, రైతు భరోసా, జగనన్న విద్యా దీవెన, ఇన్పుట్ సబ్సిడీ, వైఎస్ఆర్ చేయూత, ఈబీసీ నేస్తం వంటి పథకాలను అమలు చేయాల్సి ఉంది. ఈ పథకాలకు నిధులు సమకూర్చేందుకు అవసరమైన ఆదాయాన్ని సమకూర్చడానికి శ్రమించాలని అధికారులను ఆదేశించారు. కాకినాడ జిల్లా పెద్దాపురం టీడీపీ అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్పకు పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్కి దూసుకువెళ్లింది. ఇక టీడీపీ జనసేన అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. టీడీపీ తరపున 94 మంది పేర్లను పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించగా అందులో హోంశాఖ మాజీ మంత్రి చినరాజప్ప పేరు కూడా ఉంది. టికెట్ ప్రకటించిన సందర్భంగా టీడీపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీగా వస్తున్న సమయంలో కారు అదుపు తప్పి డివైడర్ను పైకి దూసుకువెళ్లింది. ఇక ప్రమాద సమయంలో రాజప్ప కారులోనే ఉన్నారు. ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. టీడీపీ కార్యకర్తలు వాహనాన్ని కిందకి దించి వెనక్కి పంపడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బీజేపీ అధిష్టానం ఎన్నికలపై దృష్టి సారించింది. తొలి జాబితాను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసింది. సుమారు 100 మంది అభ్యర్థులతో కూడిన ఫస్ట్ లిస్టుని ఫిబ్రవరి 29న విడుదల చేయడానికి సమాయత్తమవుతుంది. ఈ జాబితాలో బీజేపీ అగ్రనేతల పేర్లను రూపొందించారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్లు ఈ జాబితాలో ఉన్నట్లు సమాచారం. ఇక బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో తొలి జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా 543 లోక్సభ స్థానాలకు 370 స్థానాల్లో గెలుపొందాలని బీజేపీ లక్ష్యంగా నిర్దేశించుకుంది. మొత్తంగా ఎన్డీఏ కూటమి 400 స్థానాల్లో గెలుపు బావుటా ఎగురవేయాలని బీజేపీ భావిస్తోంది. ఇందులో భాగంగా దాదాపు 100 స్థానాల్లో గెలుపు గుర్రాలను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. తొలి జాబితాలో తెలంగాణ నుంచి 9 స్థానాలు ఉండే అవకాశం ఉంది. ప్రస్తుత సిట్టింగ్ స్థానాలతో పాటు మరో 5 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో తెలంగాణ నేతలతో బీజేపీ అగ్రనేతలు భేటీ అయ్యారు. కేంద్ర మంత్రి అమిత్ షాను, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి తెలంగాణ ఇన్ఛార్జీలు తరుణ్చుక్, చంద్రశేఖర్, సునీల్ బన్సల్, కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటెల రాజేందర్ తదితరులు హాజరయ్యారు. మహిళా క్రికెటర్లు అదరగొట్టారు. WPL 2వ మ్యాచ్లో సత్తా చాటారు. అభిమానులకు క్రికెట్ మజాను రుచి చూపించారు. ఇక మహిళల ప్రీమియర్ లీగ్ 2024 సీజన్లో 2వ మ్యాచ్ కూడా ఉత్కంఠభరితంగా సాగింది. చివరి బంతి వరకు సాగిన ఈ మ్యాచ్లో యూపీ వారియర్స్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో యూపీ 155-7 స్కోర్కే పరిమితమైంది. శోభన్ ఆశా 5 వికెట్లు తీసి యూపీని కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించింది. ఒకే ఓవర్లో 3 వికెట్లను పడగొట్టింది. దీంతో యూపీ లక్ష్య ఛేదన కష్టంగా